హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇప్పుడే మనం ఎపిసోడ్ 9 అయితే చూసేసాం. యాస్టీస్ ఎప్పట్లానే తుస్ ఎపిసోడ్, అంతగా ఏం హైప్ లేదు, ఏం కంటెంట్ కూడా ఏం లేదు. సరే చూసుకుందాం ఏమేం జరిగిందో, మనకి ఏం తప్పు అనిపించిందో, వాళ్ళకి ఏం రైట్ అనిపించిందో ఈ ఎపిసోడ్లో చూసాం. అందరూ చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మీకోసం ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాం. సరే ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అందరు ఎంట్రీ ఇచ్చారు, శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు, జడ్జెస్ వీళ్ళ కామన్ ఇవన్నీ. నెక్స్ట్ ఒక 12 గిఫ్ట్ బాక్సెస్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గిఫ్ట్ ఒక నార్మల్ వాళ్ళు స్టార్ట్లో చాక్లెట్ గిఫ్ట్ అని చెప్పి, కానీ నార్మల్గా 12 గిఫ్ట్ బాక్స్ ఇచ్చిండ్రు. ఆడ 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ 15లో ముగ్గురు ఆటలు అట్టుకోవాలి, అంటే వాళ్ళని తీసుకోవద్దిగా. వాళ్ళకి ఎవరు ఈ 12 బాక్సెస్ ఎవరు ఒక్కొక్కరికి ఇవ్వాలి, అది ఎవరు ఇవ్వాలి, నాగా ఇవ్వాలి. నాగా ఎందుకు తీసుకున్నారంటే లాస్ట్ ఎపిసోడ్లో నాగా కెప్టెన్గా విన్నాడు కాబట్టి ఈ టాస్క్కి నాగాని తీసుకున్నారు. నాగా వచ్చి దాంట్లో చూస్తారమ్మా, దాంట్లో లీడర్ అనే బ్యాడ్జ్ ఉంటుంది. అట్లా 3 బ్యాడ్జీలు ఉంటాయి. ఆ 12 బాక్సెస్ అందరు 12 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 12 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరంటే మనీష్, షాకీబ్, మన డెమాన్ పవన్, వీళ్ళు ముగ్గురు వాళ్ళు మిగిలిండు. ఇక అందరికి ఇచ్చిన తర్వాత ఇక ఏం చేసిండ్రు, ఇక ఎందుకు అని వాళ్ళ ముగ్గురు తీసుకోలేదని చెప్పారు. ఇక నా దృష్టిలో వాళ్ళ లీస్ట్ ప్రయారిటీ, నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదని చెప్పిండు ఆయన. ఓకే, ఆయన దృష్టిలో, మన దృష్టిలో కూడా అంతే. నాకు మనీష్ ఇప్పటిదాకా ఏమనిపించలేదు, షాకీబ్ ఏం చేయలేదు, పవన్ డెమాన్ అయితే అసలు షోలో ఉన్నాడో కూడా తెలియదు నాకు. ఇంకా షాకీబ్ వచ్చేసి గొడవ పెట్టుకుంటాడు, ఎందుకు తీసుకోలే నన్ను, నీకు ఇది నచ్చలేదు, నాకు నువ్వు స్ట్రాంగెస్ట్, నేను నీకన్నా స్ట్రాంగెస్ట్ అని పాయింట్ చెప్పొచ్చు కదంటే. అతనికి చెప్పిండు ఆల్రెడీ, మీరు లీస్ట్ ప్రయారిటీ, వీళ్ళతో పోల్చుకుంటే మీరు లీస్ట్ ప్రయారిటీ అని చెప్పిండు. మళ్ళీ అసలు షాకీబ్ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఇంకా షాకీబ్ ఎందుకు రోజు రోజుకి ఇట్లా అవుతుండో. మనం ఇంటర్వ్యూ తర్వాత జరిగిన టాప్ 16 దాంట్లో జరిగిన దాంట్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేసిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా వీక్ అయిపోయాడు షాకీబ్ అయితే. నాకైతే షాకీబ్ బిహేవియర్ నచ్చలేదు. అడిగే పద్ధతి బాగుంటుంది కానీ అతని బిహేవియర్ నచ్చలేదు ఈరోజు. అది నెక్స్ట్ ఆ 12 బాక్సెస్ ఇచ్చాను కదా, ఇంకా అయిపోలే టాస్క్. ఆ 12 బాక్సెస్ని మీరు ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చు అని అన్నారు. మీరు ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చు అన్నారు. సో అనగానే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ అడిగేటోళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్ ఎవరిని అడిగిండు, హరీష్ని అడిగిండు. హరీష్ని అడగంగానే చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది హరీష్కి. మళ్ళీ తర్వాత హరీష్ని అడగరు కదా, అక్కడికి పోయేసరికి నాగా ఎవరికి ఇచ్చిండు, నాగా లాస్ట్ ఎవరు మళ్ళీ తీసుకుంటాడు కదా, నాగా స్వాప్ చేసుకుంటాడు కదా. నాగా ఆల్రెడీ లాస్ట్ 10th ప్లేస్లో ఇక్కడ ఉన్నాడు. సో హరీష్కి అన్ఫేర్ అయిపోద్ది ఈ టాస్క్. సో అందుకే కొంచెం అన్ఫేర్గా ఉన్నది టాస్క్. నాకైతే కొంచెం మంచిగా అనిపించలేదు. సో ఫస్ట్ హరీష్ ఏం చేశాడు, నేను ఉంచుకుంటాను ఆ బాక్స్, నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నానని చెప్పిండు. నెక్స్ట్ శ్రీజ ఏమో నేను కూడా ఉంచుకుంటా, లీడర్ ఉంటుందేమో అని నా గట్ ఫీలింగ్ చెప్తుందని చెప్తాను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మార్చుకుంటా అందరిగా శ్రీముఖి జడ్జెస్ అని చెప్పేసి నేను మార్చుకుంటా, నాగాతో స్వాప్ చేసుకుంటాను. నాగా దగ్గర నుంచి బాక్స్ తీసేసుకుంది, మన శ్రీజ బాక్స్ ఏమో నాకు ఇచ్చేసి. నెక్స్ట్ ప్రసన్న ఏమో నేను ఉంచుకుంటా, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్పిండు. కలికి ఏమో నేను ఉంచుకుంటా, నాకు నాగా బెస్ట్ ఇచ్చాడేమో అనిపిస్తుంది అని చెప్పగానే పక్కన జడ్జెస్ ఆలోచించండి, ఇది లీడర్, నాగా నీకు ఎందుకు ఇస్తారు లీడరు, నువ్వు చేస్తే ఇస్తారు, కొంచెం ఆలోచించగానే కలికి అమ్మటే మనసు మార్చుకుంది, అనుశాతం స్వాప్ చేసేసుకుంది. నెక్స్ట్ శ్రేయ ఏమో ఉంచుకుంటా అన్నది. నెక్స్ట్ దివ్య ఏమో పక్కన శ్రేయ నుంచి తీసుకున్నాడు. ఎందుకంటే నాకు ఎందుకో నాగా శ్రేయకి ఇచ్చిండు అని అనిపిస్తుంది లీడరు. ఆ అమ్మాయిని తొక్కుతున్నారా, నువ్వేంటో నువ్వు తొక్కుతున్నాను, మాకేమో కనపడట్లేదు. ఇంకా అది ఇక అందరు ఇక దివ్య శ్రేయ వీళ్ళందరూ స్వాప్ చేసేసుకున్నారు, ఎవరు పడితే వాళ్ళు స్వాప్ చేసుకున్నారు. కానీ అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ హరీష్ని అడిగారు కదా, అదే లాస్ట్ హరీష్ అనుకుంటే లాస్ట్ హరీష్ కెప్టెన్ అయ్యేటోడు కదా. చాలా అన్ఫేర్ జరిగింది టాస్క్లో, నాకు నచ్చలేదు ఈ అన్ఫేరిజం. ఇక లాస్ట్ ప్రియా వచ్చి నాగా దగ్గర స్వాప్ చేసుకుంది. ఇక తెలిసింది నా ఒక్కడికే తెలుసు ఎవరి దగ్గర టీమ్ లీడర్ ఆప్షన్ ఉందో. ఇక ఇప్పటికే అర్థమైపోయింది, పక్కా ప్రియా ఒక లీడర్ అయిపోయింది. ఎందుకంటే నాగా 10th పొజిషన్లో ఉన్నాడు, పోయి తెచ్చుకున్నాడు. ప్రియా దాన్ని స్వాప్ చేసేసుకుంది, ఎందుకంటే ప్రియా 12th పొజిషన్లో ఉంది కాబట్టి. సో స్వాప్ చేసుకోగానే ఇక ఆబ్వియస్గా ప్రియా 1 లీడర్ అయిపోయింది. ఇది బిందుమాధవ్ ఆల్రెడీ గెస్ కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ అందరూ బాక్స్ ఓపెన్ చేసింది, దానిలో స్మైలీ కార్డ్స్, డేంజర్ కార్డ్స్, ఇక నో యూస్ కార్డ్స్ ఇవన్నీ అందుకే దానికి అన్ని పాట పెట్టారు. నాకు బాంబు కార్డ్ వేసింది, ఆ పాట పెట్టేసారు. ఇక దాల్యా ఏమో లీడర్ అయిపోయింది, ఒక లీడర్. నెక్స్ట్
ప్రసన్న లీడర్ అయిపోయిండు. ఇక లాస్ట్ తెలిసిందే ప్రియా లీడర్ అయిపోయింది. వీళ్ళు ముగ్గురు లీడర్స్. ప్రసన్న నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలి టీం కోరుకున్నాం. ఇక్కడ కూడా ఏదైనా చేసి వాళ్ళకి ఇప్పుడు టాస్ వేయడమో ఏదైనా గేమ్ పెట్టావో ఎవరు ఫస్ట్ చేయాలి, డైరెక్ట్ ప్రసన్నను సెలెక్ట్ చేసుకోండి. ప్రసన్న ఏమో అనుషాన్ని సెలెక్ట్ చేస్తుంది, దానిలో ఏమో శ్రీజ, ప్రియా ఏమో కళ్యాణ్, అట్లా వాళ్ళ టీం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రసన్న టీం వచ్చేసి అనుష, శ్వేత, దివ్య, వీళ్ళ టీం వచ్చేసి రెడ్. దానిలో ఏమో శ్రీజ, శ్రేయ, హరీష్, వీళ్ళ టీం వచ్చేసి బ్లూ. అండ్ ప్రియా ఏమో కళ్యాణ్, కల్కి, నాగా, వీళ్ళ టీం వచ్చేసి ఎల్లో. మెయిన్ టాస్క్ వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి గిన్నెలు కడగాలి. గిన్నెలు కడిగిన తర్వాత లాండ్రీ బ్యాగ్లో బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలని మడత పెట్టాలి. అది అయిపోయిన తర్వాత ఫ్లోర్ మీద సపరేట్ బాక్సెస్, 3 సపరేట్ బాక్సెస్, దాని నుంచి చెత్త ఉంది, చెత్త ఊడిసి దాన్ని డస్ట్బిన్లో పడేసి దాన్ని మాప్ చేయాలి. ఇది 3 టాస్క్. 3 టాస్క్ ఎవరికి ఫస్ట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు పోయి ఆడ బెల్ కొట్టాలి. ఇది మెయిన్, ఇది టాస్క్. దీంట్లో ట్విస్ట్ ఏందని జడ్జ్ చేస్తారు. ఆల్రెడీ ముగ్గురు ఆటపడిన ముగ్గురు కూర్చున్నారు, మన షాకీబు, మనీష్, మన ఎవరు పవన్ డెమాన్. వీళ్ళకి ఏంటంటే సంచాలక టాస్క్ అయింది. ఎవరు మీరు మీకు ఇష్టమైన టీంని సెలెక్ట్ చేసుకున్నారు. ఇష్టమైన టీం సెలెక్ట్ చేసుకుని షాకీబ్ రెడ్ టీం సెలెక్ట్ చేసుకుంటాడు, మనీష్ ఏమో బ్లూ టీం సెలెక్ట్ చేసుకుంటాడు, పవన్ ఏమో ఎల్లో టీం చేస్తాడు. పవన్ ఎల్లో టీం ఎందుకు చేస్తాడంటే ఎల్లో టీంలో ఎవరు ఉన్నారు మీకు తెలిసిందే కదా, నాగా ఉన్నాడు. నాగా ఎప్పుడు పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి, సో నేను పర్ఫార్మెన్స్ కనిపించలేదు అన్నారు కదా, అందుకే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు. మంచి కౌంటర్ పంచే, చాలా లేట్ అయిపోయింది కౌంటర్ పంచ్, ముందు ఉంది పవన్కి. ఇక అయితే మన ఫస్ట్ టాస్క్ తోమనికి ఎవరు వస్తారు అనేసరికి ప్రియా టీం నుంచే తోమనికి కళ్యాణ్ వచ్చిండు, అట్లాంటి టీం ప్రసన్న నుంచి అయితే అనుష వచ్చింది, టీం దాల్యా నుంచి దాల్యాను శ్రేయ ఇద్దరు వచ్చిండు. తోముతూనే ఉన్నారు. ఇక సంచాలించి చూడాలా, ప్రతిదీ ఫైన్ ఉండాలి, తోమిందల్లా ఫైన్ ఉండాలి, నీళ్లు కూడా చుక్క ఉండకూడదు, డ్రై ఉండాలి ఏ గిన్నెలో అయినా కూడా. తోమింది ఇక ఫస్ట్ మన సంచాలకులు బాగానే ఉన్నారు, మనకు చూపెట్టే విధం ఏంటంటే స్ట్రిక్ట్గా ఉన్నట్టు చూపెడుతుంటారు. కానీ తర్వాత మెయిన్ టాస్క్ ఉంటుందిలే. ఫస్ట్ అనుష డన్ అయింది, అనుషకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎవరు చెప్పారు చూద్దాంలే. అనుష అయితే డన్ అయింది. ఇక ప్రసన్న లాండ్రీ బ్యాగ్స్ తీసుకున్నారు, తర్వాత కళ్యాణ్ చేసిండు, తర్వాత ప్రియా అండ్ నాగా లాండ్రీ బ్యాగ్స్ తీసుకొని వచ్చి దాన్ని ఫోల్డ్ చేయాలి, దాంట్లో ఉన్న బట్టలన్నీ మడత పెట్టాలి. నెక్స్ట్ దాల్యా టీం వాళ్ళ క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ శ్రీజ వచ్చి లాండ్రీ బ్యాగ్స్ తీసుకుంది మడత పెట్టడానికి. దాని తర్వాత నాగా అండ్ ప్రియా మన లాండ్రీ బ్యాగ్స్ని మడత పెట్టడం అయిపోయింది. పవన్ అప్రూవ్, వాళ్ళ సంచాలకులు పవన్ అప్రూవ్ అని కల్కి వచ్చేసింది క్లీనింగ్కి. క్లీనింగ్ చేయాలా, దాన్ని డంప్ చేసి దాన్ని చెత్తపిల్ల పడేయాలా, మాప్ తీసుకొని తుడవాలా. నెక్స్ట్ శ్వేత వచ్చేసింది, అండ్ నెక్స్ట్ శ్రీజ ఇంకా లాండ్రీ బ్యాగ్స్ దగ్గరనే ఉంది. శ్రీజ దగ్గరే చాలా టైం వేస్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ శ్రీ దగ్గర ఎందుకు వేస్ట్ అయింది, దాల్యా శ్రేయ చాలా లేట్గా చేసిండు. వాళ్ళిద్దరు వచ్చి కూడా అంట్లను తోమలేకపోయినారు. ఇంకా చాలా దానిలో మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీముఖి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఇక కలిగి డన్ అని చెప్పగానే పోయి బెల్లు కొట్టేసింది. ఇక లాస్ట్కి ఇక నెక్స్ట్ శ్వేత కూడా క్లీన్ చేసింది, డన్ కూడా బెల్లు కొట్టిన తర్వాత లాస్ట్కి హరీష్ వచ్చింది. హరీష్ వచ్చేసి మాప్ చేసిండు. ఇక కొన్ని శ్రీజ పక్కనే చెప్పిందంట చెత్త తీసుకోవాలి, దాంట్లో ఇంకా టాస్క్ అవ్వలేదని చెత్త తీసుకొచ్చిన దాంట్లో వేసిండు. ఇక కొంచెం చిన్న గొడవ జరిగింది, అది పెద్ద ఉపయోగం లేని గొడవ. ఇక మాప్ చేసిండు, ఇక షర్ట్ తీసేసి మొత్తం మాప్ చేసిండు. హరీష్ అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేసిండు. ఇక తర్వాత బెల్లు కొట్టేసిండు. ఇప్పుడు శ్రీముఖి అంటుంది నేను ఒకసారి వెరిఫై చేస్తాను అని చెప్పి గిన్నెల దగ్గర పోయింది. మనీష్ సంచాలన చేసిన గిన్నెల దగ్గర పోయి ఇట్లా అంటే కొంచెం ఏదో వచ్చింది, మన ఆయిల్ జిగురో లేకపోతే బెస్ట్ ఏదో వచ్చింది. ఇదా మీరు చేసింది, మీకు వాళ్ళే ఆటలో అట్టి పండ్లను తీసి పక్కన పెడితే మీకు మంచి ఒక వాల్యుబుల్ పొజిషన్ ఇచ్చి సంచాలక పొజిషన్ ఇస్తే మీరు చేసేది ఇదా, వెరీ బ్యాడ్ అని చెప్పేసి నెక్స్ట్ పవన్ దగ్గరికి వెళ్తే ప్లేట్స్ స్పూన్లో మొత్తం ఏది మన డస్ట్ ఉంది. ఇంకా పవన్ చెప్తాడు అక్కడ దూకినప్పుడు అంట అవన్నీ వచ్చి దానిలో పడ్డాయంట, కొంచెమైనా ఉండాలి. నెక్స్ట్ షాకిబ్కి అయితే డైరెక్ట్ గిన్నెలో వాటర్ ఉన్నాయి, ఇంకా చెప్తుండే ఆ వాటర్ అంటే ప్లేట్లో నుంచి గిన్నెలోకి పోయినాయంట. నువ్వు గిన్నెలో వాటర్ అంటే అప్రూవ్ చేయొద్దు, వాళ్ళు ఎందుకు మరి లాండ్రీ బ్యాగ్స్ ఇచ్చినావు? ముగ్గురు సంచాలకుగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అదే మనం శ్రీముఖి వెరిఫై చేయకుండా మనకి చూపెట్టుంటే వాళ్ళకి పాజిటివ్ అది. అండ్ నెక్స్ట్ మనీష్ మాప్ అండ్ క్లీనింగ్కి మనీష్ ఇవ్వాలి,
హరీష్ పోయి తీసుకున్నాడు. అదే నా జడ్జెస్ అడిగితే మర్చిపోయాను అన్నాడంట మనీష్. ఇట్లా ఇన్ని ఇన్సిడెంట్స్ మనీష్ మీద జరుగుతున్నాయి. లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ నుంచి మనీష్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇక జడ్జెస్లో కూడా వాళ్ళ ఒపీనియన్ మనీష్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్లోత్స్ చూస్తుంటే షాకిబ్ అప్రూవ్ చేసిన క్లోత్స్ ఒక ఎల్లో కలర్ దుప్పట మడత పెట్టి చక్కగా లేదు. ఏమన్నారంటే కింద పెట్టి తీసింది కదా, సో అందుకే మడత పెట్టి. మీరు ఫైనల్గా అప్రూవ్ చేసేది పైన ఉన్నాయి, కింద ఎందుకు పెడతారు? మరి పైన ఉన్నాయి చూస్తారు కదా, సో పైన ఉన్నాయి చూసినప్పుడు గజిబిజిగా ఉన్నాయి, ఎట్లా అప్రూవ్ చేస్తారు? షాకిబ్ ఇక్కడ కూడా మిస్టేక్ అయిపోయింది. అయితే పక్కన చెప్తున్నంట, మీరు చెత్త ఎట్లా వేస్తారు? శ్రీజ చెప్తే హరీష్ డస్ట్ పక్కన వేసిందంట. ఇక శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరేం చెప్పలేదు కదా, మాప్స్ కొట్టిన తర్వాత బెల్ అయిపోయింది. అయితే శ్రీము పడ్డది, నువ్వు బిగ్ బాస్ ఎప్పుడైనా చూసినావు? ఒకసారి బెల్ కొట్టిన తర్వాత ఏమైనా టాస్క్ ఆడొచ్చా అన్న శ్రీజ ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది. అసలు వాళ్ళు ఆల్రెడీ చెప్పిన బెల్ కొట్టిన తర్వాత ఏముండదు. ఇంకెవరో కూడా అన్నారు, మన అభిజిత్తో ఎవరో వచ్చి, నువ్వు పక్కింట్లో ఏమైనా చెత్త వేస్తావా? మీ ఇంట్లో చెత్త ఉంటే మీ తీసుకుపోయి పక్కింట్లో వేస్తావా అని మంచి పంచులు ఇచ్చాడు. ఇక హరీష్ అడుగుతారు, హరీష్ ఏమైందంటే, ఇక అంట్లు తోమనికే లేట్ అయిపోయింది, సోది ముచ్చట్లు వేస్తుంది జడ్జెస్తోనే, వాళ్ళతో ముచ్చట్లు వేస్తుంది, ఇద్దరు పోయినా కూడా అవ్వలేదంటే అక్కడే లేట్ అయిపోతే ఇంకా టాస్క్ని ఎట్లా ముందు తీసుకెళ్తాం? అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు లేట్ అయింది, శ్రీజ కూడా లేట్ అయిపోయింది. మళ్ళీ నేను హరీష్ వచ్చి ఫాస్ట్గా చేసేసిండు. హరీష్ ఏం చేస్తాడు, వాళ్ళ టీం ఫెయిల్యూర్ కానీ. ఇక శ్వేత పక్క నుంచి వచ్చేసి, నువ్వు వేసుకున్న షర్ట్ ఎట్లా యూజ్ చేస్తావు, అది అన్హైజీన్ కదా అని అంటుంది. ఆల్రెడీ టాస్క్ ఓడిపోయిన బాధలో ఉన్నారు అందరు. ఇక అందరికీ స్క్రీన్ ప్రజెన్స్ కావాలి, ఒక్కొక్కరు లేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు. ఇక వాళ్ళు మాప్ ఎందుకు ఇచ్చిండ్రు, నువ్వు షర్ట్ ఎందుకు వాడినావు? అది నా ఇష్టం, నేను వాడతా. వాళ్ళు షర్ట్ వాడొద్దని అయితే రూల్ లేదు కదా, మాపే వాడాలని రూల్ అయితే ఉందా? షర్ట్ కూడా వాడతా, నాకు షర్ట్ నచ్చింది, నేను షర్ట్ ఎక్కువ స్పేస్ వస్తుంది. అక్కడైతే మనకైతే రూల్ ఏం లేదు, మాప్ వాడాలని చెప్పిండ్రు, కానీ షర్ట్ వాడకూడదని అయితే ఇక్కడ చెప్పలేదు. షర్ట్ వాడిండు, ఓకే. అక్కడ వాళ్ళ ప్రసన్న టీంలో దివ్య, నిఖిత, శ్రేయ, వీళ్ళు శ్వేత ఎవరు సెన్స్లెస్ అన్నారు. మనకు తెలిసి నాకు దివ్య, నిఖితను, శ్రేయను ఇద్దరిలో ఎవరు అన్నారు సెన్స్లెస్ అని. ఏం సెన్స్లెస్? హరీష్తో మాట్లాడడం సెన్స్లెస్ అంటారు. అక్కడ డిబేట్ చేయండి, పాయింట్ మీద డిబేట్ చేయండి. హరీష్ కూడా బాగానే మాట్లాడుతుండ్రు, మీరు ఎటో తీసుకెళ్తున్నారు, షర్ట్ గురించి ఎందుకు? మీరు కావాలంటే చున్నీ తీసుకొని చూడండి, మీకు అట్లాంటి ఐడియా లేకపోతే. నాకైతే సెన్స్లెస్ అనే పదం చాలా బ్యాడ్ అనిపించింది. అది కూడా దివ్యను శ్రీధర్ నోట్ నుంచి రావడమే నాకైతే బస్సులు అనిపించాయి. నెక్స్ట్ జ్యూరీ లెట్స్ డిస్కస్ అని శ్రీముఖి వెళ్ళి మన జడ్జెస్తో మాట్లాడుతూ ఉన్నది. ఇక విన్నింగ్ టీం ఎవరు అని చెప్తా అంటే, మీకు ఈ టీం జడ్జెస్ వచ్చి విన్నింగ్ టీం అయితే ఏం లేదు, బికాస్ ఆఫ్ సంచాలక్ డెసిషన్స్ వల్లనే మీరు ఇట్లా అయినరు. ఆ సంచాలక్ అక్కడ క్లీనింగ్ దగ్గర మంచిగా ఉన్నా, మళ్ళీ క్లాత్స్ దగ్గర మంచిగా ఉన్న, తర్వాత మాప్ స్టిక్ ఇవన్నీ మంచిగా ఇక్కడ అన్ని సంచాలక్ వల్లే జరిగినాయి అంటే అని చెప్పిండ్రు. సో విన్నింగ్ టీం అయితే లేరు, అట్లనే MVP లేదు, అట్లనే ఓటపిల్ కూడా లేదు. నాకు MVP ఎవరికి ఇవ్వాలని కూడా నాకు ఏం అనిపించలేదు. సో అందుకే ఇట్లా జరిగిందని చెప్పిండు. నెక్స్ట్ నవదీప్ వచ్చి 4 yellow cards జబ్బులు చేసి, నేను ఈ 4 yellow cards ఇవ్వాలని అనుకుంటున్నా, నాకు నిమిషం పట్టదు, 100 చెప్తే నేను ఎవరైనా దమ్ముంటే ఆ 100లో చెప్పిన దాంట్లో ఏదైనా కాదు అని చెప్తే నేను ఆ yellow card తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా అంటుండు. చాలా సీరియస్ అయిన జడ్జెస్ అయితే, కానీ అంత సీరియస్ అవ్వాల్సిన లేదు, ఆడ ఏం లేదు, అసలు టాస్కే డొల్లా, ఏం లేదు. ఇక నవదీప్ షో నుంచి వెళ్ళిపోతుండు బయటికి, అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుండు. ఇక రండి ఏం చేస్తారు ఈ షో చూసారా, వీళ్ళ అగ్నిపర్షకు వచ్చిందని మనల్ని తిడతారని ఇక షో నుంచి వెళ్ళిపోయింది. ఇక అట్లా గిందు మాదని ఇక అబ్జెక్ట్ చెప్తాడు, ఇంకా కనీసం మీకు yellow card ఇవ్వలేదు, ఆనందపడండి అని చెప్పి ఆ డైలాగ్తో ఇక ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. నాకు ఈ ఎపిసోడ్లో అయితే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకు ఎవరిది మంచిగా అనిపించలేదు, మంచిగా అనిపించలేదు. కొద్దిసేపు నాకు పవన్ కళ్యాణ్ ఏదో బాగా చేసింది అనిపించింది, కానీ చాలా లేట్ ఉన్నాడు. దాంట్లో కూడా అనుష ఫస్ట్ వెళ్ళింది. ఇక చూస్తే ఇక మన వెరిఫైయింగ్లో చూస్తే మనం రెండిట్లో తప్పులు ఉన్నాయి, అట్లా జిగురుంది, వాటర్ ఉన్నాయి, డ్రై అవ్వలేదు. సో అక్కడ దాల్యాను శ్రేయ వచ్చింది మన కడగడానికి, అక్కడ కూడా వాళ్ళు కూడా ఫస్ట్ రాలేదు, అక్కడ కూడా సంచాలక్ ఫెయిల్ అయ్యిండు. సంచాలక్ వీళ్ళ టీమ్స్ అనేవి లూజ్ అయినాయి. మన క్లోజ్లో కూడా నాకు తెలిసి కొంచెం నాగా వాళ్ళ టీం కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి కొంచెం ఫాస్ట్గా చేసిండ్రు. అయినా కానీ కల్కి వచ్చింది చూసారా, నాకు కల్కి కొంచెం బెటర్ పర్ఫామ్ చేసిందని, చాలా ఫాస్ట్ చేసేసింది, చాలా ఫాస్ట్ క్లీనింగ్ చేసింది. ఇటు కల్కి ఒకతే ఉంది, ఇటు పక్కన ఎమ్మట వచ్చి ఒక
1 మినిట్లో 10-30 సెకండ్స్లో వచ్చిండ్రు మన శ్వేతను మన నిఖిత. ఇద్దరున్నా కూడా వాళ్ళు ఏం చేసింది తెలుసా, శ్వేత నిఖిత ఇద్దరు కలిసి చెత్త తీసుంటే ఇంకా ఫాస్ట్ అయ్యేది. ఆమె నిఖిత ఏమో ఇంకా మాప్ పట్టుకొని అట్లనే ఉంది, శ్వేత ఏమో ఒకతే చెత్త తీస్తుంది. శ్వేత నిఖిత ఇద్దరు కలిసి చెత్త తీసిన అనుకో మాప్ ఒక్కరు కొడితే ఇంకా ఫాస్ట్ అయిపోయి కలికి కన్నా ముందు అయిపోయి ఉండొచ్చు. సో కల్కి ఫస్ట్ కొడితే ఈ చూసిన దాంట్లో అయితే నాకు కొంచెం ఎఫర్ట్స్ కల్కియే బాగా అనిపించినాయి. కల్కినే మనకి ఈరోజు టాప్ అని అనిపిస్తుంది. అట్లనే మన ఓటింగ్ అనాలిసిస్లో అయితే వీళ్ళందరూ జంబులు అయితే ఉన్నారు అటు ఇటు, కానీ మన టాప్ 3 ప్లేసెస్ అయితే శ్రీజ, దాము, మన ప్రసన్న, హరీష్, మన నెక్స్ట్ కల్కి, పవన్ కళ్యాణ్ సోల్జర్ మ్యాన్, వీళ్ళు 5గురు అయితే టాప్ 5లో ఉన్నారు. కానీ ఒక్కొక్క పొజిషన్ జంబులు అవుతుంది. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ని అయితే ఓట్ చేసుకోండి. నాగా కూడా కొంచెం మొన్నటిదాకా కింద ఉన్నాడు, అతనికి ఫ్యాన్ బేస్ అంత లేదు. మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాము, చాలా లక్షలు ఖర్చు పెట్టినట్ట దాని ఈ షో కోసం. ఈ బిగ్ బాస్లో అయితే వాళ్ళకైతే డ్రెస్సెస్ అయితే వీళ్ళు ఎవరు ఇవ్వాలి, వాళ్ళ ఓన్గా కొనుక్కొని రావాలి, వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో రావాలి, వాళ్ళు అక్కడ హోటల్ ఎవరికి ఇవ్వరు, వాళ్ళ ఓన్ డబ్బులు అంతే. ఓన్లీ కొంచెం మేకప్ ఏదో ఇస్తారేమో కానీ మిగతా అన్ని వాళ్ళ ఓన్గా భరించాలి, వాళ్ళ షోలో మంచిగా కనిపించాలి. అట్లనే తనేమో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు, ప్యూర్ కామన్ మ్యాన్ లాగా వచ్చిండు. అట్లనే మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పిండు, ఇట్లా వాళ్ళు పిఆర్లను పెట్టుకొని బూస్ట్ చేసుకుంటున్నారంట వాళ్ళ మన ఓటింగ్ కోసం అని మొన్న రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ వచ్చింది. కానీ నా ప్రకారం కొంచెం ఈరోజు నాగా కూడా మంచిగా చేసిండు అండ్ కల్కి వీళ్ళిద్దరు బాగా చేసిండు. ఇదే గాయస్ ఇవాళ అయితే రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎపిసోడ్ 9. మళ్ళీ రేపటి రివ్యూ కోసం వెయిట్ చేసి ఉందాం. అట్లనే త్వరలో కూడా మన బిగ్ బాస్ 9 అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరు వెళ్తారో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ టాపిక్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వెళ్తారో ఈ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే.